దేవుడు మనిషిని సృష్టించిన తర్వాత దేవుడు ఆయన ఏర్పాటు చేసిన బంధం భార్యాభర్తల బంధం. ఆ తరువాత ఆ బంధాన్ని మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. మన మనమే చూజ్ చేసుకుంటున్నాం. ఫలానా ఆయన నాకు భర్తగా కావాలి, ఫలానా ఆమె నాకు భార్యగా కావాలని చెప్పి ఆ బంధాన్ని మనం ఏం చేస్తున్నాం? చూజ్ చేసుకుంటున్నాం. ఏమండి, తల్లిదండ్రుల బంధం, అన్నదమ్ముల బంధం మనం చూజ్ చేసుకున్నది కాదు. అవునా కదా? ఆ దేవుడు ఏర్పాటు చేసింది అది. నేను అవ్వాలి అనుకుంటే నేను అయ్యేది కాదు, నాకు కావాలి అంటే వచ్చేవారు కాదు ఆ యొక్క అన్నదమ్ములు. అది దేవుడు ఏర్పాటు చేసింది. ప్రియులారా, అలాగే మనిషి ఏర్పాటు చేసుకునేటువంటి బంధాల్లో స్నేహ బంధం కూడా ఒకటి. మనిషి ఏర్పాటు చేసుకుంటేనే, మనిషి ప్రమేయం ఉంటేనే జరిగేది ఇది. మనిషితో, మరో మనిషితో మనం సెలెక్ట్ చేసుకోవటానికి, ఒక స్నేహితుని సెలెక్ట్ చేసుకోవటానికి ప్రియులారా, అది ఏర్పాటు చేసుకునేటువంటి ఒక బంధంగా మనం చెప్పుకోవచ్చు. దానికే ఒక రోజును కేటాయించుకుని సమాజంలో ఉన్నవారు పండుగగా చేసుకుంటూ ఉన్నారు. దాని పుట్టుపూర్వోత్తరాల గురించి మనం వెళ్ళక్కర్లేదు, కానీ ఒక చిన్న మాట. ఎందుకంటే పూర్వకాలం నుంచి ఆయా సమాజాల్లో ఒక వివక్షత కనబడుతుంది. కొన్ని ప్రాంతాల్లో జాతి వివక్షత, కొన్ని ప్రాంతాల్లో వర్గ వివక్షత, కొన్ని ప్రాంతాల్లో కుల వివక్షత, ఇలాంటివి కనబడుతున్నాయి. పాశ్చాత్య దేశాల్లో, ముఖ్యంగా యుఎస్ఏ లాంటి దేశాల్లో జాతి వివక్షత ఎక్కువ. జాతి వివక్షత ఉన్నటువంటి ఆ దేశంలో సహృద భావంతో ఉండాలి, స్నేహభావంతో ఉండాలని చెప్పి ఆ దేశంలో ఏర్పాటైనటువంటి ఒక సాంప్రదాయంగా ఇది 1919 సంవత్సరం ఇది చారిత్రకంగా కొన్ని ఆధారాలుగా మరి కనబడుతూ ఉంటాయి. 1919. కానీ ఇది చాలా కాలం తర్వాత, ఇంచుమించుగా 2011 సంవత్సరంలో మేబీ అనుకుంటున్నాను, అప్పుడు ఇది తప్పనిసరిగా ఒక ఫ్రెండ్షిప్ డేగా జరుపుకోవాలని చెప్పేసి ఆ జాతి వివక్షతను పోగొట్టి తెల్లవారైనా నల్లవారైనా అందరూ కూడా మనుషులే కాబట్టి మనం అంతా ఒకటే అనేటువంటి భావాలు కలిగి ఉండాలి, స్నేహ బంధాలు ఏర్పాటు అవ్వాలి తెల్లవారికి నల్లవారికి మధ్య అనేటువంటి ఉద్దేశంతో వారు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క డేను వారు ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి ఖండంలోనూ ఒకే రోజు జరగదు, కానీ ఆసియా ఖండంలో ఒకలాగా, అమెరికా ఖండంలో మరొక రోజును పెట్టుకుని ఈ స్నేహితుల దినోత్సవం జరుపుకుంటున్నట్లుగా మనకి న్యూస్ మనకు చెప్తుంది, కొంత వార్తలు మనకు చెప్తూ ఉన్నాయి. అయితే ప్రియమైన దేవుని పిల్లరా, లోకం చేసుకుంటున్నారని కాదు, కానీ మనలో ప్రియులరా, మనకు దేవుడు స్నేహానికి ఎంత విలువనిచ్చాడో, స్నేహ బంధానికి ఎంత విలువనిచ్చాడో మనకు తెలియాలి. లేఖనాల ద్వారా మనం తెలుసుకోగలగాలి. ఎందుకంటే దేవుడు బైబిల్ ద్వారా తాను ఒక స్నేహితుడిగా పరిచయం అయ్యాడు. దేవుడు మనిషితో స్నేహం చేశాడు అంటే మీరు నమ్మగలరా? భూమి ఆకాశాలను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఎక్కడ? ఆ సృష్టిలో ఒక ధూళి కణముతో సమానుడైన మనిషి ఎక్కడ? దేవుడు అనగానే చాలా చిన్నగా ఊహించుకుంటుంది ఈ సమాజం. అందుకే భయం రావట్లేదు. ఎందుకంటే దేవుడు అనే పదాన్ని చులకనగా చేసి ప్రతి దానికి దేవుడు, ప్రతి వ్యక్తికి దేవుడు అనే పదాన్ని ఉపయోగించడం ద్వారా దేవుడు అనగానే చాలా చిన్నగా ఈ సమాజం ఆలోచిస్తుంది. కాబట్టి భయం కలగట్లేదు ప్రియులారా. కానీ దేవుడు అంటేనే ఉన్నవాడుగా, సర్వశక్తిమంతుడిగా, ఈ విశ్వంలో ఎన్ని శక్తులైతే మనకు కనబడుతున్నాయో ఆ శక్తులన్నీ కూడా తాను సృష్టించినవని పరిచయం చేసుకున్నటువంటి సృష్టికర్త బైబిల్లో కనబడుతున్న దేవుడు. ఆ సృష్టికర్త అయిన దేవుడు, ఆ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఒక మనిషితో స్నేహం చేయాలనుకున్నాడంటే ఎంత ఆశ్చర్యం ప్రియులారా. దేవుడేంటి ఒక మనిషితో మరి స్నేహం చేయాలనుకోవటం ఏంటి? ఏమండి, ఒకవేళ స్నేహం చేయాలనుకుంటే ఆ మనిషి ఎలాంటి వాడై ఉండాలి? దేవుడు అనగానే బైబిల్లో ఆయన క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా చాలా ఉన్నతమైనవి, పవిత్రమైనవి. ఆయన క్యారెక్టరిస్టిక్స్ అంటే ఆయన గుణలక్షణాల్లో ఏది కూడా అపవిత్రమైనది లేదు. ఆయన గుణలక్షణాల్లో, దేవుడికి ఉన్నటువంటి గుణలక్షణాల్లో మనం లాస్ట్ ఇయర్ మనము
యేసు ప్రభు వారి యొక్క దైవత్వం గురించి నేర్చుకుంటూ కొన్ని పాఠాలు మనం నేర్చుకున్నాం, ఆయన యొక్క లక్షణాల గురించి. ఏమండి, చాలా విస్తృతంగా మనం మాట్లాడుకున్నాం. ఇంచుమించుకు 15 ఎన్నో లెసన్స్ వరుసగా. ప్రియులరా, అందులో ఏది కూడా తీసిపోయిన లక్షణం అంటే ఏది లేదు ఆయనలో. అన్ని ఉన్నతమైనవే. మనిషి జ్ఞానానికి అందనంత ఉన్నతమైన గుణలక్షణాలు కలిగినటువంటి ఆయన, అంత గొప్ప దేవుడు మనిషితో స్నేహం చేయాలనుకుంటున్నాడు అంటే అసలు ఆ మనిషి ఎలా ఉండాలి? ఆయనలో ఏ లోపమే లేదే, ఏ మచ్చ లేనివాడు ఆయన. అన్ని మచ్చలో ఉన్నవాడు మనిషి. ఏమండి, మంచికి మారుపేరు ఆయన. దేవుడుకున్న బిరుదుల్లో యెహోవా మంచివాడు అని ఉంటుంది బైబిల్లో. ఏమండి, మంచే లేని వారు మనము, మంచికి మారుపేరు ఆయన. అలాంటి సర్వశక్తిమంతుడైన దేవుడు మనిషితో స్నేహం చేయాలనుకున్నాడు అంటే ఆ మనిషి ఎలాంటి వాడై ఉండాలి? ప్రియులరా, చరిత్రలో ఒక రాజు పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో, యూదారాజు, ఆయన మీదకి చాలామంది శత్రువులు చుట్టుముట్టారు. నలుదిక్కులా కూడా ఆయన మీదకి శత్రువులు చుట్టుముట్టారు. ఎటువైపుకి వెళ్ళాలన్నా తనకి సహాయం రావట్లే. ఎటువైపుకి వెళ్ళాలన్నా దిక్కు తోచట్లేదు అతనికి. అతని పేరు యెహోషాపాతు అనేటువంటి రాజు. యెహోషాపాతు అనేటువంటి రాజు దిక్కు తోచనటువంటి స్థితిలో ఉంటాడు. శత్రువులు చుట్టుముడితే కొద్ది గొప్ప ఆయన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, ఆయన దేవుని యందు భయం కలిగిన వాడు. అప్పుడు ఆ రాజు ఏం చేశాడంటే, తన చుట్టూ కూడా నలుదిశలా కూడా శత్రువులు ఆవహించారు, ఏంటి మా పరిస్థితి అని చెప్పి వెంటనే భూమి ఆకాశాలను సృష్టించిన సృష్టికర్త అయిన దేవాది దేవునికి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అలా ప్రార్థన చేస్తున్నటువంటి క్రమములో ఆయన ఏం ప్రార్థన చేస్తున్నాడో ఒక మాట మనం చూద్దాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం, దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. ప్రియులారా, నీ జనులైన ఇశ్రాయేలు యొద్ద నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడువు నీవే కదా దేవా అని దేవునికి మొరపెడుతున్నాడు ఒక రాజు. దేవునికి ప్రార్థన చేసేటువంటి ఆ క్రమంలో ఆయన ఉపయోగించినటువంటి మాట ఏంటో తెలుసా? ఏమండి, ఆ దేవుని యొక్క సహాయాన్ని కోరుకోవటానికి ఒక మనిషిని గుర్తు చేస్తున్నాడు దేవునికి. ఆ దేవునికి తన యొక్క పూర్వీకులలో బ్రతికినటువంటి ఒక మహా వ్యక్తిని దేవాది దేవునికి గుర్తు చేస్తున్నాడు ఆయన. ఎవరా మహా వ్యక్తి? నీ స్నేహితుడైన అబ్రహాము అంటున్నాడు పిల్లరా. అంటే దేవుడితో స్నేహం చేశాడు అంటూ చెప్తున్నాడు ఇక్కడ. దేవునికి స్నేహితుడట. నీ స్నేహితుడైన అబ్రహాముకు నువ్వు ప్రామిస్ చేసావు కదా, నాయన వాగ్దానం చేసావు కదా, నువ్వు ఇస్తానన్నావు కదా, నీ సంతతికి దీనికి శాశ్వతంగా నువ్వు ఇచ్చావు కదా నాయన అని చెప్పి ఒక రాజు ప్రార్థన చేస్తున్నటువంటి ఆ క్రమములో దేవుడే మనిషితో స్నేహం చేశాడట. ఆ మనిషి పేరు ఎవరట? అబ్రహాము గారట. ఏమండి, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి సాక్షాత్తు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఏమండి, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అంటున్నాడండి. అసలు ఇశ్రాయేలు ఎవరి సంతానం? ఇశ్రాయేలీలు ఎవరికి పుట్టినటువంటి వారు? వాళ్ళు యాకోబు సంతానం. అవునా? యాకోబు గారికి మరో పేరే ఇశ్రాయేలు. కానీ యాకోబు గారి పేరు పెట్టుకోకుండా దేవుడు ఎవరి పేరు ఉచ్చరిస్తున్నారు అని అంటే, యాకోబుకు జన్మనిచ్చిన వారి పితరుడు ఎవరైతే ఉన్నారో, ఏమండి, యాకోబు గారికి అబ్రహాము గారు ఏమవుతారు? యాకోబు గారికి అబ్రహాము గారు ఏమవుతారు? తాతయ్య గారు. యాకోబు గారి తండ్రి ఇస్సాకు గారు అయితే ఇస్సాకు గారు తండ్రి
అబ్రహాము గారైతే అబ్రహాము గారు పేరు పెడుతూ అబ్రహాము గారు పేరు పెట్టడం మాత్రమే కాదు, అక్కడ ఒక పదాన్ని ఉచ్చరిస్తున్నాడు. అక్కడ ఏంటి ఆ పదం? అక్కడ నా స్నేహితుడైన అబ్రహాము. చూసారా ప్రియులరా? అంటే దేవుడు, భూమి ఆకాశాలను సృష్టించిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, అంత మహానుభావుడు, ఆకాశ మహాకాశాల పట్టజాలిన దేవుడు ఒక మనిషితో స్నేహం చేస్తున్నాడట, స్నేహం చెయ్యాలనుకున్నాడట, స్నేహం చేశాడని చెప్తుంది గ్రంథం. ఆయన పేరు ఎవరట? అబ్రహాం. అబ్రహాం ఏమండి చేశాడు అంటే ఆ అబ్రహాము గారికి ఎలాంటి స్థితి ఉంది, ఎలాంటి లక్షణాలు ఉంటాయి? దేవునితోనే స్నేహం చేసే అంత గొప్ప ఆ క్యారెక్టరిస్టిక్స్ ఆ వ్యక్తిలో ఉండాలన్నమాట. అంతేనంటారా? ఏమండి ఏంటో చూడాలి మనం ప్రియులారా. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి జనాంగం మనుషులతో స్నేహం చేసుకోవడం నేర్చుకున్నది మంచిదే, స్నేహబంధం విలువైనదే. కానీ ఆ స్నేహం అనేది ఎట్లా ఉండాలో, అసలు ఆ స్నేహానికి ఆద్యం పోసిన వాడు ఎవరో, ఆ స్నేహం యొక్క విలువేంటో తెలియజేసింది సాక్షాత్తు మనుషులను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు. దేవుడే మనిషితో స్నేహం చేయటం కాదు, దేవుడే మనిషితో స్నేహం చేయాలనుకున్నాడు. ఈ సత్యము ప్రతి ఒక్కరూ గమనించాలి ప్రియులారా. పరిశుద్ధుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, పాపులమైన మనతో స్నేహం చేయాలనుకోండి. ఆలోచన చేయండి ప్రియులారా. ఒకవేళ చేస్తుంటే గనక ఆ వ్యక్తి ఎలాంటి క్యారెక్టర్స్తో ఉన్నాడు? యాకోబు గారు పత్రిక రాస్తూ, యాకోబు గారు తన పత్రికలో ఒక మాట చూద్దాం. 2వ అధ్యాయం, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం చూద్దాం ప్రియులారా. కాబట్టి అబ్రహాము గారు దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ప్రియులారా, ఇక్కడ అబ్రహాము గారితో దేవుడు స్నేహం చేయటానికి కారణం ఏంటి అనేది మనం చూడగలిగితే గనక, అబ్రహాము గారిలో ఉన్నది ఏంటి అనేది మనం చూడగలిగితే గనక, అసలు దేవుని స్నేహితుడు అని అబ్రహాము గారిని దేవుడు ఎందుకు పిలిచాడు? నా స్నేహితుడు అని దేవుడు అంత గొప్పగా అలా చెప్పుకోగలుగుతున్నాడు. నా ఫ్రెండ్. ఏమంటే దేవుని అంటే ఒక సీఎం గారు చెప్పగలరా? ఒక సీఎం గారు తన తోటి ఎమ్మెల్యే గారిని అనలేడు. ఒక ప్రైమ్ మినిస్టర్ గారు తన తోటి అధ్యక్షుల్ని అనలేడు అన్నమాట. ఏమండి వాళ్ళ స్థాయి ఎంతంత పెద్ద పెద్ద స్థాయిలో ఉంటారు వాళ్ళు. తన కింద ఉన్నటువంటి స్థాయి వారితో మాట్లాడలేడు, అనలేడు అన్నమాట. ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి, ఈజ్ మై ఫ్రెండ్ అని అనటానికి చాలా ఉండాలి. ఒక రాష్ట్రానికి అధిపతి, ఒక దేశానికి అధిపతి, ఏమండి ఒకవేళ వారు స్నేహం చెయ్యాలనుకున్నా వారి స్థాయిలో ఉన్న వారితోనే వారు ఏం చేస్తారు? స్నేహం చేస్తారు. ఏమండి ప్రధానమంత్రి గారు ఉన్నారు, ఇతర దేశాలతో స్నేహ సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలంటే ఆ దేశపు ప్రధానులతో, ఆ దేశపు అధ్యక్షులతో ఆయన ఏం చేస్తాడు? సంబంధాలు ఏర్పాటు చేసుకుంటాడు. అది వారి స్థాయి. ముఖ్యమంత్రి గారు అంతే, ఎంపీ గారు అంతే. అంటే వారి స్థాయికి తగ్గ స్నేహాలు చేస్తారు. ఇది మనకు సమాజంలో కనపడుతున్నాయి. కానీ ఇక్కడ మనకు కనపడుతుంది భిన్నంగా ఉంది. చూడండి ఇక్కడ ఏమండి, ఒక మనిషి మరొక మనిషితో కాదు, మనిషితో దేవుడు. ఆ దేవుడు ఎలాంటి అయినా సర్వశక్తిమంతుడు, ఆ దేవుడు ఎలాంటి అయినా మహాపరిశుద్ధుడు, ఆ దేవుడు ఎలాంటి అయినా మహాకృపామయుడు, ప్రేమమయుడు, చీకటి లేనివాడు, వెలుగై ఉన్నవాడు. అలాంటి గొప్ప దేవుడు ఒక మనిషితో స్నేహం చేయాలనుకున్నాడు. నా స్నేహము ఇదిగో, నేను నా స్నేహితుడు అని ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడంటే అసలు ఆ వ్యక్తిలో దేవుడు చూసింది ఏంటి? ఆ వ్యక్తిలో దేవుడు చూస్తున్నదేంటి? నువ్వు నేను కూడా ఆ దేవునికి స్నేహితులు అవ్వాలంటే ప్రియరా, ఆ వ్యక్తిలో దేవుడు చూసింది ఏదైతే ఉందో అది మనం కూడా కలిగి ఉంటే దేవుడు మనతో కూడా స్నేహం చేస్తాడన్నమాట. అందుకే యాకోబు గారు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఏమని చూద్దాం. అబ్రహాము గారు దేవుణ్ణి నమ్మాడట, అది అతనికి
నీతిగా ఎంచబడింది. ఏమంటే ఇద్దరు స్నేహితుల మధ్య ఉండేది ఏంటో తెలుసా? ఉండాల్సింది ఏంటో తెలుసా? నమ్మకం. ఏంటి? నమ్మకం. ఇద్దరు స్నేహితుల మధ్య ఉండాల్సింది నమ్మకం. అయితే దేవుడు ఏమంటే అబ్రహాము గారి విషయంలో అబ్రహాము గారట దేవుణ్ణి నమ్మాడంట. ఏమండి ఏది దాచిపెట్టుకోలేదు. ఏమంటే విషయం ఏంటో తెలుసా? దేవుడు ఏదైనా భూమి మీదకి వచ్చి చెయ్యాలనుకున్నప్పుడు దేవుడు అబ్రహాము గారితో చెప్పు చేశాడు. కొన్ని సందర్భాలు మనకు తెలుసుకొని అసలు అబ్రహాము గారు దేవుణ్ణి నమ్మాడు అంటే ఆ నమ్మకం ఎలాంటిది? మనం కూడా దేవుణ్ణి నమ్మాం. మనకున్న నమ్మకం ఎలాంటిది? ప్రపంచంలో అనేక మంది దేవుణ్ణి నమ్ముతున్నారు. వారికున్న నమ్మకం ఎలా ఉంది? ప్రియులారా, మనం ఆలోచన చేస్తే ఇంచుమించుగా అబ్రహాము గారితో దేవుడు మాట్లాడుతూ, నేను నీకు బిడ్డనిస్తాను. ఆదికాండము 12వ అధ్యాయము చూడండి ఆ మాట ఒకసారి 4 చూద్దాం ప్రియులారా. ఆదికాండము 12వ అధ్యాయము 4వ వచనం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళిన, లోతు అతనితో కూడా వెళ్ళిన. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు కలిగిన వాడు. 75 సంవత్సరాల వయసులో దేవుడు అబ్రహాము గారిని పిలిచి, నేను చూపించే దేశానికి వెళ్ళు, నేను గొప్ప జనముగా చేసి నేనేం చేస్తాను? ఆశీర్వదిస్తాను అని చెప్పి వాగ్దానం చేశాడు. అక్కడ పై వచనాల్లో. అవునా? ఏమంటే అప్పటికి అబ్రహాము గారికి పిల్లలు లేరు అంటున్నారా? అప్పటికి అబ్రహాము గారికి పిల్లలు లేరు. వయసు ఎంత? 75 సంవత్సరాల వయసులో ఆయన, నీకు బిడ్డనిస్తానయ్యా, నీ సంతానము ద్వారా భూలోక నివాసులందరినీ కూడా నేను బ్లెస్ చేస్తాను అని చెప్పి దేవుడు అబ్రహాము గారికి ఒక వాగ్దానం చేశారు. అట్ ది ఏజ్ ఆఫ్ 75 years. మనకు తెలుసు, బైబిల్ చదువుకున్నాం, అనేక సార్లు పాఠాలు వింటున్నాం కాబట్టి అబ్రహాము గారికి బిడ్డనిచ్చేటప్పటికి ఆయన వయసు ఎంత చెప్పండారా? 100 సంవత్సరాలు. రమారమి 100 సంవత్సరాలు. అవునా కదా? ఏ సంవత్సరంలో ఆయన వాగ్దానం చేశాడు? 75 సంవత్సరాలు. బిడ్డ పుట్టేటప్పటికి ఎంత గ్యాప్ వచ్చింది? 25 సంవత్సరాలు. అంటే అబ్రహాము గారికి ప్రామిస్ చేసిన తర్వాత అబ్రహాము గారు ఎంతకాలం నిరీక్షించాడు చెప్పండి? అంటే 25 సంవత్సరాల పాటు బిడ్డనిస్తాడన్న మాటలో ఎంత కూడా ఆయన అనుమానించుకోకుండా బ్రతికేశాడండి అబ్రహాం గారు. మనకి రాత్రి ప్రార్థన చేస్తే తెల్లారి మనకి జవాబు ఇచ్చేయాలి. మనకి ఏమండి 7 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తే 8వ వారానికి మనకి దేవుడు మనకి అనుకున్నది చేసేయాలి మనకి కదా. 7 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తే, లేకపోతే 3 శుక్రవారాలు మీటింగ్ పెట్టుకుంటే 7 ఉపవాస ప్రార్థనలు చేస్తే దేవుడు బిడ్డల్ని ఇచ్చేయాలి, లేకపోతే అది చేసేయాలి, ఇది చేసేయాలి. ఇది మనకున్న నమ్మిక, ఇది మనకున్నటువంటి విశ్వాసం. ఈరోజు క్రైస్తవ సమాజంలో కనబడుతున్నటువంటి బలహీనతలు ఇవి. నమ్మటం అంటే, నువ్వు విశ్వాసమైతే నీకంటే ఒక విశ్వాసి అనిపించుకున్నటువంటి మహాభక్తుడు కనపడుతున్నాడు. నీ ద్వారానే సమస్తమైనటువంటి జనులందరూ కూడా ఆశీర్వదింపబడతారు. నువ్వు విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులైతే, అంతే కదా, విశ్వాస సంబంధులుగా మనం ఉంటున్నామంటే మనకంటే ముందుగా మన పితరుడు విశ్వాసానికి తండ్రిగా, విశ్వాసులకు తండ్రిగా పిలువబడిన అబ్రహాము గారు ఆయన జీవితంలో ఉన్నటువంటి నమ్మకం ఏంటి అని చూస్తే, 75 సంవత్సరాల వయసులో వాగ్దానం చేస్తే నీకు బిడ్డ పుడతాడని చెప్పి 100 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఏం మాత్రము చెక్కు చెదరలేదు. ఏంటి 100 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా దేవుడు నాకు బిడ్డనిస్తాడనే నమ్మకంతోనే ఉన్నాడు తప్ప మరొక నమ్మకం అతనిలోనికి రాలేదు. అబ్రహాము గారిని దేవుడు స్నేహితుడని ఎందుకు పిలిచాడో మనకు అర్థం కావాలి. చూసారా ప్రియులరా? 25 సంవత్సరాల పాటు అలా నిరీక్షిస్తూ బ్రతికాడు. ఇచ్చాడు దేవుడు. ఎందుకు? ఆయనకున్న నమ్మకం అలాంటిది. నచ్చాడు దేవునికి నచ్చిన నమ్మకం అది, దేవునికి నచ్చిన విశ్వాసం అది. ఈరోజు మన జీవితాల్లో ఉండాల్సింది ప్రియులరా అదే, అలాంటి పట్టుదల కలిగినటువంటి విశ్వాసం. దేవుడు ఇస్తాడో ఇవ్వడో, చేస్తాడో చేయడు, వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు, వీళ్ళకి చేస్తున్నాడు, అక్కడ వాళ్ళకి జరిగింది, అక్కడికి వెళ్తే జరిగింది.
ఆ, ఆయన ప్రార్థన చేస్తే జరిగింది, ఆయన అభిషేకించి అట్టిపళ్ళు ఇస్తే జరిగింది, ఆయన ప్రార్థన చేసి 7 సార్లు యాపిల్ కొరగమంటే జరిగింది, నేను కొరుకు తిన్నాను. ఇలాంటి వాళ్ళు ఎక్కువ కనపడట్లేదు ఈరోజు మనకి. ఈరోజు క్రైస్తవ సమాజంలో కనపడుతున్నాయేంటి? ఒక ఆయన అట్టిపళ్ళు పలహారంగా తీసుకొస్తే ఆయన, నేను ఏస్తున్నాములో అభిషేకిస్తున్నాను, బిడ్డలు లేని వాళ్ళందరూ కూడా ఈ అట్టిపళ్ళు ఎటుకు తినండి పట్టుకెళ్ళి, మీకు ఎవరు పడతారు, బిడ్డలు పుట్టేస్తారు మీకు అంటున్నారు ఒక ఆయన. మరొక ఆయన ఏమంటున్నారు, నేను మీకు యాపిల్ పండిస్తున్నాను, ఆ యాపిల్ పండు 7 సార్లు కొరుకు తినండి, అంటే 8వ సారి కొరకూడదు. ఇంకా ఆ కొరికింది మరి పడేయకండి, బ్యాగ్లో పెట్టుకుని చక్కగా ఇంటికి తీసుకెళ్ళి మీ భర్తకి ఇవ్వండి, ఎవరు పడతారు, పిల్లలు పడతారు అని చెబుతున్నారు ఈరోజు. ఇదా విశ్వాసం? ఇదా దేవుడి మీద కలిగించాల్సినటువంటి నమ్మిక ప్రియులారా? పైగా అది ఎవరితో? పరిశుద్ధాత్మ దేవుని పేరట చెబుతున్నారు ప్రియులారా. పైగా యేసుక్రీస్తు ప్రభు నామమును బట్టి చెబుతున్నారు ప్రియులారా. ఆలోచన చేయండి. అందుకే ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అబ్రహాము గారిని దేవుడు స్నేహితుడని పిలవటానికి 75 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాలు వచ్చినా సరే మొక్కవోని నమ్మికతో దేవుడు నాకు బిడ్డనిస్తాడని నిరీక్షణతో బ్రతికాడు. అడ్డదారులు తొక్కటానికి ఇష్టపడలేదు, లేదా వేరే నమ్మకం మీద వెళ్ళిపోవడానికి ఆయన ఇష్టపడలేదు. అది నమ్మకం అంటే. ఇచ్చాడు దేవుడు. ఇచ్చిన బిడ్డని కొంత వయసు వచ్చిన తర్వాత పిలిచి, నాయన అబ్రహాము, నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు ఇచ్చే అన్నాడు. ఏమండి, నాకు ఇచ్చే అన్నాడు. ఏ మాత్రం ఆలోచించుకోకుండా తీసుకెళ్ళిపోయాడు. ఎక్కడికి? మొరియా పర్వతానికి తీసుకెళ్ళిపోయి బలి ఇవ్వటానికి సిద్ధపడిపోయాడు. ఎందుకో తెలుసా? అబ్రహాము గారు కూడా నమ్మకం ఏంటో తెలుసా? ఎబ్రీ బ్రతుకులో ఉంటుంది. ఏమండి, ఏ వాగ్దానం అయితే దేవుడు నాకు చేశాడో, ఇస్సాకు వలనైనదే నీ సంతానం మనబడును అన్న వాగ్దానం నాకు దేవుడు ఇచ్చాడు కదా, ఇచ్చినటువంటి బిడ్డను మరలా ఇచ్చేయమంటున్నాడు ఏంటి అని ప్రశ్నించలేదు. దేవుడి మీద ఎంత నమ్మకం ఉందో చూడండి. అంటే నా బిడ్డను బలి తీసుకుంటున్నాడు దేవుడు, తీసుకుంటాడేమో, తీసుకున్న తర్వాత కూడా మరలా చనిపోయిన ఆ బిడ్డను బ్రతికించి మరలా నా చేతికి ఇచ్చేస్తాడేమో. మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడే. అంటే అబ్రహాము గారు ఏం ఆలోచించాడు? ఏం ఆలోచించుంటారైనా? నా బిడ్డను ఇచ్చేయమన్నారు, ఒకవేళ తీసేసుకుంటే మరలా దేవుడు ఏం చేస్తాడు? ఎందుకంటే నాకేం ప్రామిస్ చేశారైనా? నాకు ప్రామిస్ చేసింది ఏంటి? ఇస్సాకు వలనైనదే నీ సంతానం అనబడుతుందని ప్రామిస్ చేశారు కదా. కాబట్టి ఆయన ఇచ్చేయమంటున్నాడు, నేను ఇచ్చేస్తాను. ఇచ్చేసిన తర్వాత మృతులైన సైతము దేవుడు లేపటానికి నా దేవుడు సమర్థుడు. ఎందుకంటే 100 సంవత్సరాల వయసులో బిడ్డనిచ్చిన నాకు చచ్చిపోయిన వారిని లేపి మరలా నాకు బిడ్డగా ఎందుకు ఇవ్వడు? ఏంటండి బాబు ఆయనకున్న నమ్మకం? అదండి ఆయనలో ఆయన చూస్తున్నది. అబ్రహాము గారు ఆయనకి నచ్చటానికి కారణం ప్రియమైనటువంటి దేవుని పిల్లరా. అందుకేనండి ఆనాటి దినాల్లో ఏమండి అబ్రహాము గారికి చెప్పి కొన్ని పనులు చేసినట్టుగా కనపడుతుంది మనకి. నా స్నేహితుడైన అబ్రహాముకి నేను చేయబోయే పనిని దాచేదనా అంటాడు. ఎక్కడ? లోతు సొదొమ గుమర్రా పట్టణాలని ఏమండి నాశనం చేయటానికి బయలుదేరిన క్రమంలో ఆయన ఏం మాట్లాడతారు అక్కడ? అప్పుడు యెహోవా నేను చేయబోయే కార్యమును అబ్రహామునకు దాచేదనా అంటున్నాడంటే, అంటే అబ్రహాము గారిలో ఆయనకు నచ్చింది ఏంటో చూసారా ప్రియులారా? అలాంటి విశ్వాసం, అలాంటి వారితోనూ దేవుడు స్నేహం చేస్తాడు. ఏమండి, మై బెస్ట్ ఫ్రెండ్ అని టైటిల్ పెట్టుకుంటాం వాట్సాప్ గ్రూపుల్లోను, డీప్లో ఏమంటారు దాన్ని, వాట్సాప్ స్టేటస్లోను. ఫ్రెండ్ ఆఫ్ గాడ్ ఎవరు? నేను అని పెట్టుకుంటాం, మనం పెట్టుకుంటాం. ఏమండి, ఏమని పెట్టుకుంటాం మనం? అలా పెట్టుకుంటాం. నిజంగా అలా ఉంటున్నామా? నువ్వు అలా ఉండాలంటే, నీతో దేవుడు స్నేహం చేయాలంటే నీకున్నటువంటి నమ్మకం, నీకున్న విశ్వాసం, ఇదిగో అబ్రహాము గారి యొక్క జీవితంలో ఏమండి దేవుడే ఏమండి ఒక వ్యక్తితో స్నేహం చేస్తున్నాడు. పైగా తను చెయ్యబోయే ఒక ప్రళయం. ఆ రోజుల్లో లోతు గారు బ్రతుకుతున్న ఆనాటి దినాల్లో సొదొమ, గొమొర్రా, అద్మా, సెబోయము అనేటువంటి పట్టణాలు, ఆ చుట్టుపక్కల పట్టణాలు ఏమండి భయంకరమైనటువంటి పాపంతో నిండిపోతే, ఎంత పాపం నిండిపోయింది అంటే దేవునికి ఎంత కోపం వచ్చిందంటే
ఆ అగ్ని గంధకాలు కురిపించి సమూలం నాశనం చేయాలనుకున్నాడు. దానికి ఉదాహరణ మనకి అక్కడ కూడా కనపడుతుంది. బాలురు కానీ, వృద్ధులు కానీ, పెద్దలు కానీ, ఎవరు ఎట్లాంటి జీవితాలతో ఉన్నారో అక్కడ మనకు కనపడుతుంది. అందుకే దేవుడు వాటిని నాశనం చేయాలనుకున్నప్పుడు ఏమన్నా బయలుదేరి వచ్చేటప్పుడు అనుకున్నాడట, నా స్నేహితుడైన అబ్రహాముకి నేను దాయటం ఏమైనా బాగుంటుంది అనుకున్నాడట. ఆయన ఏంటండి బాబు అంటే దేవుని మనసును దోచుకున్నవాడు అన్నమాట. ఎవరు? అబ్రహాం గారండి. ఎంత మంచి విశ్వాసం అండి ఆయన అబ్రహాం గారు. ఎంత గొప్ప స్నేహం దేవుడితో ఆయన కలిగి ఉన్నాడు. అలాంటి దశలో కూడా దాయలేదు, చెప్పాడు. అబ్రహాము గారి బతిమాలు కూడా ఇవన్నీ మనకు తెలుసు. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఏమండి అబ్రహాము గారిని దేవుడు స్నేహితుడిగా పిలిచాడంటే దేవుడే మనిషితో స్నేహం చేయాలనుకుంటున్నాడు. ఆ మనిషిలో దేవుడు చూడాలనుకున్నది అలాంటి విశ్వాసం. ఏమండి మనకు కూడా ఫ్రెండ్స్ అవసరమా? మనకి ఫ్రెండ్స్ అవసరమా కదా? ఏమండి ఎందుకు కావాలి అసలు మనకు ఫ్రెండ్స్? మనకు స్నేహితులు ఎందుకు కావాలి ఈ భూమి మీద? ఇప్పటివరకు దేవుడు మనిషితో స్నేహం చేయాలనుకుంటున్నాడు, చేశాడు. ఎలాంటి వారితో చేశాడు అనేది మనం చూసాం కదా. ఏమండి ఆయనకున్న క్యారెక్టర్ ఏంటో మనం చూసాం కదా. ఆ వ్యక్తికి అసలు మనకు స్నేహం అవసరం అయితే కనుక ఎలాంటి అవసరత ఆ స్నేహితుడు మనకు ఉంటుంది. ప్రసంగి గ్రంథకర్త ఒక మాట అంటారు, చూద్దాం. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం చూడండి ఒకసారి. 9వ వచనం, ఉభయుల కష్టము చేత, ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగుతుంది గనుక ఒంటి కాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట, కలిసి ఉండుట మేలు. ఇది ఎప్పుడు చదువుకుంటాం? ఏమండి ఈ వచనాన్ని సాధారణంగా వివాహ బంధాలలో, వివాహాలకు సంబంధించిన విషయాలు చదువుతూ ఉంటాం కదా. కానీ ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఇక్కడ ఒంటిగాడై ఉంటేనట ఒకడు పడిపోయినా తన తోడివాడిని లేవనెత్తుతాడు. ఒంటిగా ఉంటే, ఒంటరిగా ఉండి పడిపోతే ఎవరికి శ్రమే కలుగుతుంది. అంటే స్నేహం ఎందుకు అవసరం అని చెప్తున్నాడు ఇక్కడ. అండి ఒంటరిగా ఉండటం మంచిది కాదు. కాబట్టి కలిసి ఉండటం వల్ల మేలు ఉందంట. ఇద్దరు స్నేహితులైనా, భార్యాభర్తలైనా కలిసి ఉంటే మేలుంది, విడిపోతే నష్టం ఉంది. ఎందుకంటే విడగొట్టేవాడు లోకంలో ఉన్నాడు. విడగొట్టేవాడు లోకంలో సాతానుగాడు ఉన్నాడు కాబట్టి, పడగొట్టేవాడు ఉన్నాడు కాబట్టి, పడిపోతే లేపటానికి ఒక మంచి స్నేహితుడు కావాలట. నీకు ఒక మంచి స్నేహితుడు కావాలి. అది భార్య కావచ్చు, భర్త కావచ్చు, బిడ్డలు కావచ్చు, లేకపోతే ఇరుగు పొరుగు వారు కావచ్చు. ఎవరైనా నువ్వు పడిపోతే లేవటానికి ఒక మంచి స్నేహితుడు కావాలి. ఆ స్నేహితుడు నిన్ను మంచి దారిలో పెట్టగలగాలి, ఓదార్చగలగాలి, ఆదరించగలగాలి. ఏమండి ఆ స్నేహితుడు నిన్ను ఉద్ధరించగలగాలి. అందుకు స్నేహితుడు మనకు అవసరం. అందుకు ప్రతి మనిషికి కూడా స్నేహితుడు అవసరం. అందుకే యోబు గారు తన స్నేహితుడి గురించి మాట్లాడుతూ ప్లస్ మైనస్ కూడా మాట్లాడతాడు. అంటే పాజిటివ్గా కొన్ని మాటలు చెప్తాడు ఆ స్నేహబంధం గురించి, అలాగే నెగిటివ్గా అంటే తన జీవితంలో తను ఎదుర్కొన్నటువంటి పరిస్థితిని బట్టి నెగిటివ్గా ఆ స్నేహాన్ని గురించి, ఆ స్నేహితుల గురించి మాట్లాడిన సందర్భాలు చాలా ఉంటాయి. అయితే ఆయన మాట్లాడుతూ యోబు గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూద్దాం ప్రియులారా. 6వ అధ్యాయము 14వ వచనం లెక్క ఓకే 13 నుంచి చదువుదాం. శక్తి నన్ను బొత్తిగా విడిచిపోయిన కదా, కృంగిపోయిన వాడు సర్వశక్తుడకు దేవుని యందు భయభక్తులు మానుకొని నన్ను. జాగ్రత్తగానండి. అంటే కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు వచ్చి ఎవరైనా ఒక నీ సహోదరుడు లేక నీ స్నేహితుడు కృంగిపోతే ఎలా కృంగిపోతే అక్కడ అంటున్నాడు చూడండి. అక్కడ ఎలా సర్వశక్తుడకు దేవుని యందు భయభక్తులు మానుకొనినను అంటే ఆ వేదన వల్ల, ఆ శోధన వల్ల, ఆ ఇరుకు వల్ల, ఆ ఇబ్బంది వల్ల దేవుని మీద భయభక్తులు విడిచిపెట్టేసే పరిస్థితి వస్తుందట. అలా వచ్చినప్పుడు సైతము నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంటే చూడండి, స్నేహితుడు వానికి
దయ చూపిస్తాడట. అది స్నేహానికి దేవుడు యోబు గారు చెబుతున్నటువంటి ఒక మంచి నిర్వచనం. అంటే దేవుణ్ణి విడిచిపెట్టేటటువంటి పరిస్థితి వచ్చినా మంచి స్నేహితుడు దేవునికి దగ్గర చేస్తాడట. మంచి స్నేహితుడు దేవునికి దగ్గర చేస్తాడట. అందుకు స్నేహం అవసరం మనకి, అందుకు మంచి స్నేహితుడు అవసరం. కానీ కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు దేవుని దూరం అయిపోతూ ఉండంటే, ఇంకా దేవునికి దూరం అయిపోయి లోకంలో కలిసిపోయేలా చేసి ఆ బాధల్లో కూడా ఇంకా సూటిపోడిన మాటలు పలుకుతారంటే అలా పలికి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారు? కానీ ఇలా ఉండాలి. కష్టం వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు కూడా ఆదరించి దేవునికి దూరం కాకుండా కాపాడవలసినటువంటి వాడే నిజమైన స్నేహితుడు. ఈ స్నేహితులు మనకు కావాలి. ఈ స్నేహం మనం చేయాలి. కానీ యోబు గారి స్నేహితులు ఎలా ఉన్నారు? కింద చూడండి, అక్కడ ఏమంటున్నాడు చూడండి. కింద ఎలా ఉన్నారు చూడండి. అక్కడ, నా స్నేహితులు ఎండిన వాగు వలెను, మాయమైపోవు జలప్రవాహం వలెను నమ్మకూడని వారైరి. ఎలా ఉన్నారంటే స్నేహితులు ఎలా ఉన్నారంటే, ఆ స్నేహానికి ఉండవలసింది ఏమని చూసాం మనం? నమ్మకం. అది ఎవరిలో చూసాం? అబ్రహాం గారిలో. అది దేవుడికి నచ్చింది. అదే విషయాన్ని యోబు గారు అంటున్నాడు ఇక్కడ, ఇదిగో నా స్నేహితులు నమ్మకూడని వారయ్యారు. అలాంటి వారు ఉన్నారా? అవును. స్నేహితుడు ఉండాల్సింది దేవునికి దగ్గరగా చేసేటువంటి మంచి స్నేహితులు కావాలి. అందుకు స్నేహితుడు మనకు అవసరం. బాధలో ఓదార్చడానికి అవసరం, నెమ్మదినివ్వటానికి అవసరం, ఆదరించటానికి అవసరం, మంచి మార్గంలో నడిపించటానికి అవసరం. కానీ ఎలాంటి వారు ఉన్నారట? కీర్తన గ్రంథం 38వ అధ్యాయంలో, కీర్తన గ్రంథము 38వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూద్దాం ప్రియులరా. నా స్నేహితులను, నా చెలికాండ్రును, నా తెగులు చూసి ఈ ఎడముగా నిలుచుచున్నారు. కీర్తనాకారుడు కూడా ఇక్కడ చెప్తున్నాడు. యోబు గారు ఎలాగైతే బాధపడుతున్నారో, ఇక్కడ మహాభక్తుడైనటువంటి యోబు గారు ఎలాగైతే బాధపడుతున్నాడో, ఇక్కడ కీర్తనాకారుడు కూడా ఏమైనా మాట్లాడుతున్నాడంటే, నా స్నేహితులు నాకు వచ్చినటువంటి వ్యాధి బాధలను చూసి ఏమైపోయారు? ఎడమైపోయారట. వీళ్ళ స్నేహితులు అంటారా? అంటే స్నేహానికి ఇచ్చేటువంటి నిర్వచనం వీళ్ళకి సరిపోతుందా? సరిపోదు. మరి ఏమండి, మరో రకం స్నేహితులు ఉన్నారు. వీళ్ళేమో బాధలో దూరం అయిపోతున్నారు, బాధ కలిగిస్తూ ఉన్నారు, ఎడబాటు చేసేస్తున్నారు. కొంతమంది మరో రకమైన స్నేహితులు కూడా ఉన్నారండి. వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? ఇక్కడేమో యోబు గారి స్నేహితులు ఏమో నమ్మకం లేని వాళ్ళు అయిపోయారు. ఇక్కడ దావీదు గారా? అక్కడ కీర్తనాకారుడు ఎవరు? ఏమండి, ఎన్నో కీర్తన ఇందాక మనం చదువుకున్నాం, 38. అంటే దావీదు గారే కదా. ఏమండి, దావీదు గారి యొక్క స్నేహితులు ఎలా ఉన్నారట? వచ్చినటువంటి బాధను బట్టి దూరం అయిపోతున్నారట. ఉంటారు కదండి, చాలామంది అలాగే ఉంటారు. ఏదో ఈయనకేదో రోగం వచ్చింది, కానీ రోగం వచ్చింది, దగ్గరికి వెళ్తే ఏ డబ్బులన్నీ అడుగుతాడేమో, నన్ను ఏదైనా చేస్తాడేమో. ఏమండి, అలా అనుకుని దూరం చేసుకుంటున్న వారు మరి దూరం అయిపోతున్నారు, ఉన్నారు. అలా మంచి స్నేహితులు కాదు అంటున్నాడు దేవుడు. అలాంటి వారు ఉన్నారండి, ఉన్నారు. మరో రకమైన స్నేహితులు ఉన్నారండి. వీళ్ళలా ఉండరు చూడండి. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 33వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం త్వరగా చదువుదాం అమ్మా. దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెరుపుతుంది. దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపుతుంది. అంటే ఈ సాంగత్యం, అంటే ఈ స్నేహం ఎవరితోనెప్పుడు? ఏమండి, నీ మంచితనాన్ని చెరిపేవారితో స్నేహం చేయకూడదు. అంటే ఈ స్నేహితులు ఏం చేస్తారనమాట, నువ్వు మంచివాడైనప్పటికీ కూడా నిన్ను తప్పుదోవ పట్టిస్తారు. ఇలాంటి స్నేహితులు ఉన్నారా? ఉన్నారు. మరి మనం ఎలాగూ చెడిపోయాం కాబట్టి వాడు కూడా చెడిపోవాలి. మనకు ఎలాగూ వ్యసనాలు ఉన్నాయి కాబట్టి వారికి కూడా ఏదో అంటిద్దాం. మనిషి అన్న తర్వాత వయసులో ఉన్నప్పుడు చేయకపోతే ఇప్పుడు చేస్తాం. ఏం చేయాలి? అన్నీనంట ఎప్పుడు చేయాలంట? వయసు ఉన్నప్పుడే చేయాలంట. చెయ్యి, అయ్యి మంచి చెయ్యి, చెడు ఎందుకు చేయాలి? అన్నీ అనుభవించాలంట. అనుభవించు. అది ఎలాగా? నీతి మార్గంలో అనుభవించు, యథార్థమైన మార్గంలో అనుభవించు, పవిత్రమైన మార్గంలో నువ్వు సంతోషించు. కానీ లోకం ఏమంటుంది? ఈ వయసులో చేయకపోతే ఎప్పుడు చేస్తాడండి? ఎప్పుడు చేస్తావు? ఈ వయసులో నడపకపోతే ఎప్పుడు నడుపుతాడండి బండి? 18 సంవత్సరాలు నిండకపోయినా బండి ఇచ్చేస్తాడు. మొన్న ఒక వారం రోజుల క్రితం అమ్మ
మంచి పనిచేస్తున్నటువంటి స్కూల్లో దగ్గర కుర్రోళ్ళే అండి స్పీడ్గా నడుపుకుంటూ వెళ్ళిపోతున్నారు, ముగ్గురికి ఇంకో బైక్ను గుద్దేశారు అంతే. ఏమండి ఎప్పుడు చేయాలి? 18 సంవత్సరాలు ఎన్నుకోకుండా బండి ఇవ్వద్దని గవర్నమెంట్ చెప్తుంది. ఇస్తే తల్లిదండ్రులను అరెస్ట్ చేస్తామని చెప్తుంది. భయం ఎక్కడదా? కొంతమంది స్నేహితులట ఏం చేస్తారట, ఏమండి నీకున్న మంచితనాన్ని పాడు చేస్తారట. మేము ఎలాగ పాడయ్యాము, మేము ఎలాగ తాగుతున్నాము, నువ్వు కూడా తాగు అని డైరెక్ట్గా చెప్పరు, ఇండైరెక్ట్గా చెప్తారు. దానికి కొన్ని ఉంటాయి, వాళ్ళకి కొన్ని లెక్కలు ఉంటాయి. వాళ్ళకి కొన్ని నిజంగా నువ్వు బెస్ట్ ఫ్రెండ్వేనా, నువ్వు నా మాతో నిజంగా నువ్వు మమ్మల్ని నిజమైన స్నేహం నీలో ఉంది, అసలు ఇంతకాలం నుంచి స్నేహం చేస్తున్నావు, ఈ చిన్నది కూడా మా కోసం చేయలేకపోతున్నావు ఏంటి? ఈ చిన్న పార్టీ ఇవ్వలేవు నువ్వు. ఏ పార్టీ అది? మంది పార్టీ ఇవ్వలేవా? ఏంటి ఎలాంటి మాటలు ఉపయోగిస్తున్నారు చూడండి, రెచ్చగొట్టి. అర్థమైందా మీకు? అంటే చెడు చేయటానికి ప్రోత్సహించి స్నేహం పేరుతో చెడు చేయటానికి ప్రోత్సహించి అశ్లీలత, వ్యభిచారము, త్రాగుడు, అవునా కదా? ఈరోజు స్నేహం పేరుతో జరుగుతున్న ఏంటి చెప్పండి ప్రియులారా? స్నేహం పేరుతో జరుగుతున్న ఏంటి ఈరోజు సమాజంలో జరుగుతున్న ఏంటి? ఫ్రెండ్షిప్ అండి. మగబిడ్డలతో ఫ్రెండ్షిప్ చేసుకొని తప్పులేదు, అవునా? అలా ఉండట్లే, రివర్స్ అంతా. ఏమంటే ఆ స్నేహాలకి రాను రాను ఎట్లాగా తావుతీస్తున్నాయి మనకు తెలియని కాదు, ఈరోజు కోకొల్లలుగా కనపడుతున్నాయి. పెళ్ళైన వారు, పెళ్ళి కాని వారు, విద్యార్థి దశ నుంచి, బాల్య దశ నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఇదిగో దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుగుతుందంటే కొంతమంది ఇలాంటి స్నేహితులు ఉన్నారంటే ఉన్నారు. అందుకే ఆ స్నేహాలకు దూరంగా ఉండండి అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఇంకా సామెతలు, ఇంకా ఎవరితో మనం స్నేహం చేయకూడదో దేవుడు మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 24వ వచనం. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 24వ వచనం. కోపచిత్తునితో సహవాసము చీకుడి, క్రోధము గలవానితో అబ్బా పరిచయమే పెట్టుకోవద్దన్నాడండి. కొంతమంది అయిన దానికి కాని దానికి వెంటనే కోపం తెచ్చేసుకుంటారు అండి. ఈ నెలకాల ఎంతమంది నలుగురు అంటారు కదా ఫ్రెండ్షిప్, మరి ఫ్రెండ్స్ కదా. ఈయన గారి కంట్రోల్ ఉండదు, కోపం ఎక్కువ. ఈ కోపం ఎక్కువ మీద ఏం చేస్తాడు? ప్రతి వాళ్ళతోనూ గొడవలు పెట్టుకుంటాడు. గొడవలు పెట్టుకున్నప్పుడు ఈ నలుగురు వెనకాల ఉండాలి కదా, ఈ వెనకాల ఉన్న నలుగురు కూడా వాడికి సాయం చేయాలి కదా. ఇప్పుడు వీడు గొడవ పెట్టుకుని ఇటు సాయం చేయాలి. ఇప్పుడు సాయం చేయకపోతే వీడు ఏమంటాడు? వీడు నా ఫ్రెండే కాదు, ఆ రోజు ఆ గొడవలు వీడు ఏమైపోయాడు, నన్ను విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. ఈయన ఎలాంటోడు? కోపచిత్తుడు అంటున్నాడు. అంటే ప్రతి చిన్నదానికి కూడా ఫైర్ అయిపోతాడు అనమాట. అలాంటి వాళ్ళతో పరిచయమే పెట్టుకోవద్దన్నాడు దేవుడు. స్నేహం చెయ్యండి, నువ్వు చేసే ప్రతి అడ్డకోలు పనులకి కూడా ఫ్రెండ్స్ అంట వచ్చేయాలి వెనకాల. వాడు చేశాడు తప్పు చేశాడని తెలిసిన వాడిని సమర్థిస్తూ నువ్వు వెళ్ళి దెబ్బలాడతావు. ఆ దెబ్బలాడే క్రమంలో ఏం జరుగుతుందో తర్వాత మనకు తెలిసిందే. ఆళ్ళు కొట్టుకుంటారు, వీళ్ళు కొట్టుకుంటారు, పోలీస్ కేసులు. ఆ తర్వాత ఆడు బాగానే ఉంటాడు, వీళ్ళు ఇరుక్కుంటారు తర్వాత వెనకాల. అందుకే ప్రియులారా, స్నేహం అనేది ఎవరితో చేయకూడదు, ఎవరితో చేయాలి అని నేర్చుకోవాలి. దేవుడు ముందుగానే మనకు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, కోపచిత్తుడితో చేయకూడదు, నీ మంచితనాన్ని పాడు చేసేవారితో చేయకూడదు. నిన్ను బ్యాడ్ చేస్తూ ఉంటారు, నీతో స్నేహం చేస్తూనే నీ గురించి చెడు చెప్తూ ఉంటారు. బయట నీతోనే ఉంటారు, బాగా నీ గురించి చెడు చెప్తూ ఉంటారు. నువ్వు మంచిగా బ్రతుకుతున్నావు గమనించాలి. నువ్వు కోపచిత్తులతో కూడా చేయకూడదట. అలాంటి షార్ట్ టెంపర్లతో పరిచయమే పెట్టుకోవద్దనండి నేను. ఇంకా సామెతల గ్రంథం 23వ అధ్యాయము 20వ వచనం ప్రియులారా, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 20వ వచనం. ద్రాక్షారసము త్రాగువారితో కానీ మాంసము హెచ్చుగా తినేవారితో కానీ సహవాసం చేయొద్దు. ద్రాక్షారసం త్రాగేవారితో అంటే అర్థం ఏంటనుకున్నారు? ఇప్పుడంటే ఆనాటి దినాల్లో ద్రాక్షారసాన్ని పులియబెట్టి మత్తుగా అయ్యేంత వరకు ఉంచుకొని తాగుతూ ఉండేవారు, మద్యపానంగా మార్చుకుని. ఇప్పుడు మన భాషలో చెప్పుకోవాలంటే చెప్పండి, మద్యపానం. అంటే మద్యపానం చేసేవారితో స్నేహము చేయరాదు, చేయకూడదు. ఏమండి, అది ప్రమాదం.
అంతేకాదండోయ్, మాంసం హెచ్చుగా తినేవారుతోనంట. అంటే వీళ్ళకి ముక్కు ఉంటే కానీ ముద్ద ముద్ద దిగదనమాట. అది లేకపోతే ఎక్కడున్నా గొడవే, ఫంక్షన్కి వెళ్ళినా గొడవే. అది లేదు ఇది లేదని ఓ కసురుకుంటూ ఉంటారు. వాళ్ళ ప్రేమతో పెట్టింది ఏది తినరు. వాళ్ళ వెనకాల ఏళ్ళు ఉంటారు. మళ్ళీ వాళ్ళు వేసి వచ్చేస్తే ఇడ్లీ వేసి వచ్చేస్తాడు. వాడు తింటాం మానేసాడు అనుకోండి, మరి ఫ్రెండ్స్ కదా మరి. వాడు తింటలేదు నా ఫ్రెండ్, మరి నేను ఎందుకు చేయాలి, నేను మానేస్తాను. ఆడేమో ప్రేమతో పిలుచుకున్నాడు నిన్ను కదా. లేరు అలాంటి వాళ్ళు. అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది వార్. ఏమండి, తినలేసి వెళ్ళిపోయినాడు బాగానే ఉంటాడు. ఆయన్ని సపోర్ట్ చేయటానికి నువ్వు వెళ్ళిపోతున్నందుకు నీ మీద కూడా ఎదుటి వ్యక్తి ఏమొస్తుంది చెప్పండి. ఎంత చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు చెప్పి. ఇలా స్నేహం ఎవరితో చేస్తున్నాం, ఎలాంటి వారితో మనం చేస్తున్నాం? సర్వశక్తుడైన దేవుణ్ణి విడిచిపెట్టి ఈరోజు మనిషి కోరుకుంటున్నటువంటి స్నేహాలు ఇలా ఉంటాయని దేవుడు, ప్రియమైన దేవుని పిల్లరా, ముందుగానే చెప్పాడు. ఎందుకంటే పార్టీల పేరుతో ఈరోజు ఇల్లు ఒళ్ళు గొల్ల చేసుకుని అప్పులు పాలైపోతున్న వారు ఉన్నారా లేదా? దానికి వారు పెట్టిన పేరేంటి? ఫ్రెండ్షిప్. వాళ్ళు పెట్టిన పేరేంటి చెప్పండి? ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్ కోసం భర్తను మోసం చేసేవాళ్ళు ఉన్నారు, భార్యను మోసం చేసేవాళ్ళు ఉన్నారు, ఇంట్లో తల్లిదండ్రులు మోసం చేస్తున్నారు. దేనికోసం? ఫ్రెండ్షిప్ కోసం. అది ఫ్రెండ్షిప్పా? ఏమండి, ఇంకొకరిని మోసం చేసి ఇంకొకరికి సహాయం చేయటం అది ఫ్రెండ్షిప్ ఎలా అయింది? అది స్నేహం ఎలా అయింది? నువ్వు స్నేహం చేయాలన్నా, సహాయం చేయాలన్నా, నీ స్నేహితుడికి ఉపయోగపడాలన్నా అది సక్రమమైన మార్గంలో ఉండాలి, ఖచ్చితమైన మార్గంలో ఉండాలి, పవిత్రమైన మార్గంలో ఉండాలి, యథార్థమైనటువంటి స్థితిలోనే ఉండాలి తప్ప ఎవరినో మోసం చేసి ఎవరికో లాభం చేకూర్చుకోవాలనుకోవటం అది నీ అజ్ఞానం, నీ అవివేకం. అలాంటి స్నేహం అనేది అది నిజమైన స్నేహం కానే కాదు. అందుకే ఈరోజు బంధాలు తెగిపోతున్నాయి. అందుకే భార్యాభర్తల మధ్య ఉండాల్సినటువంటి నమ్మకాలు కోల్పోతున్నారు. భర్తకు తెలియకుండా భార్య సహాయం చేస్తుంది ఎవరికో. ఏంటి అంటే, నా ఫ్రెండ్ అండి. చెప్పావా భర్తతో? భార్యతో చెప్పావా? నువ్వు చెప్పవు. ఏమంటే అంత అయిపోయిన తర్వాత వాడు ఎగ్గొట్టేస్తాడు డబ్బులు. అలాంటి లేరనుకుంటున్నారు. ఎన్ని కేసులు వస్తున్నాయి. లబోదీబో అంటే అప్పుడు ఏడుస్తుంది, వచ్చి అప్పుడు చెప్తుంది భర్తతో, ఇలా చేశానండి అని చెప్పి. లేరా అలాంటి వాళ్ళు? బోడు మంది ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, అందుకే దేవుడు ముందుగానే మనకు చెప్తున్నాడు, ఎలాంటి వారు ఉండకూడదు,